పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8-10 వచనాలు కలిసి ఉంటాయి, చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8-10 వచనాలు కలిసి ఉంటాయి. పేజీ నెంబరు 253. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహాయనముకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను ఆషేరీల మీదను ఇజ్రాయేలు మీదను ఎఫ్రాయిముల మీదను బెన్యామీయుల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలను ఆరంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున ఉండిరి. 12వ వచనం. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులను మహనయీములో నుండి బయలుదేరి గిబియానుకు రాగా, ఆ తర్వాత 3వ అధ్యాయము 8వ వచనం 7 చదువుతాం. 7వ వచనం. అయ్యా కుమార్తె అయిన రిష్బాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియకు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడగగా, అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని, నిన్ను దావీదు చేతికి అప్పగించక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానుడిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదవా? తదుపరి 4వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారందరికీ ఏమీ తోచక ఉండెను. తదుపరి 5వ వచనం. రిమ్మోను కుమారుడగు రేకాబును బయనాను మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషెతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చిదమని వేషము వేసుకొని వారి ఇంటిలోకి చొచ్చి ఇష్బోషెతు పడకింటికి మంచం మీద పడినుండగా అతని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. వారు అతను పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రి అంతయు మైదానములో పడి ప్రయాణమైపోయి హెబ్రోనులో ఉన్న దావీదు వద్దకు ఇష్బోషెతు తలను తీసుకొని వచ్చి చదవబడిన ఈ లేఖన భాగాన్ని, మిగతా ఇతర లేఖన భాగాలను దేవుడే మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము గడిచిన కొన్ని దినాల నుండి మనము సమూయేలు 2వ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసి ముగించాం. 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ కొనసాగుతూ ఉన్నాం. 2వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం. దాని పేరే నాయకుని పట్టాభిషేకం లేదా దావీదు పట్టాభిషేకం అని మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఆ పదం కూడా మనకు అక్కడ కనిపించింది 4వ వచనంలో. అంత మాత్రమే కాదు, ఈ అధ్యాయాన్ని విభజన చేసుకున్నాం. మొదటి 4 వచనాలలో దావీదు పట్టాభిషేకం అని మనం చూసాం. ఆ తదుపరి 5-7 వచనాలలో యాబేష్ గిలాదు వారికి దావీదు చేసిన ఉపకారాన్ని మనం చూసాం.
ఆ తదుపరి 8 నుంచి 10 వచనాలలో ఇష్బోషేతును రాజుగా చేయుట, లేదంటే ఇష్బోషేతును పట్టాభిషేకం చేయడం. తర్వాత 11 నుండి 32 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్నేరును యోవాబుల మధ్య పోరాటం. అబ్నేరు సౌలు సైన్యాధిపతి, యోవాబు దావీదు యొక్క సైన్యాధిపతి. వారిరువురి మధ్య, ఇరు సైన్యాల మధ్య పోరాటాన్ని మనము 11వ వచనం నుండి 32వ వచనం వరకు మనము ధ్యానం చేయగలం, చూడగలం కూడా. అది ఈ అధ్యాయంలో ఉంది. దావీదు పట్టాభిషేకం, యాబేష్ గిలాదు వారికి మేలు, ఇష్బోషెతు పట్టాభిషేకం, అలాగే ఇరు సైన్యాల మధ్య పోరాటం ఈ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం సంక్లుప్తంగా మనం చూడగలం. అయితే మనము అలా ధ్యానం చేయకుండా మనము ఈ అధ్యాయంలో ఉన్న వ్యక్తులను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో ఉన్న వ్యక్తులను మనం ధ్యానం చేస్తూ ఉండగా దావీదును మనం చూసాం. ఈ అధ్యాయంలో దావీదు ఎలా ఉన్నాడో, ఎలా ప్రవర్తించాడో, ఎలా నడుచుకున్నాడో మనం ఈ అధ్యాయంలో దావీదును మనం చూసాం. ఆ తదుపరి నాబాలును చూసాం. ఆ తదుపరి అబీగయేలును మనం చూసాం. ఆ తర్వాత యెజ్రెయేలు రాలగు అహీనోయును మనం చూసాం. నేరును చూసాం. నేరు కుమారుడైన అబ్నేరును మనం చూసాం. ఎంతమందిని మనం చూసాం? ధ్యానం చేసిందంటే దావీదు, నాబాలు, అబీగయీలు, అహీనోయము, నేరు, అలాగే ఆ అబ్నేరును మనం చూసాం. గడిచిన ఆదివారం మనం అబ్నేరు గురించి ధ్యానం చేసి మనం ముగించాం. మరి ఈ దినము మనం చదువుకున్న వచనాల ప్రకారము మీకు ఒక వ్యక్తి జ్ఞాపకం రావాలి. మనం చదువుకున్నాం కదా, ఏంటి, ఎవరు ఆ వ్యక్తి అంటే ఇష్బోషెతు. ఈ దినం మన వర్తమానం ఏంటంటే ఇష్బోషెతు. ఇష్బోషెతు అన్నగా అర్థం ఏంటంటే అవమానకరమైన మనిషి. ఇష్బోషెతు అర్థం ఏంటంటే అవమానకరమైన మనిషి. ఈ 3 ప్రశ్నలను మనం వేసుకొని మూడింటిని ధ్యానం చేసి మన వర్తమానాన్ని ముగిద్దాం. ఒకటి, నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే ఇష్బోషెతు ఎవరు? ఇష్బోషెతు ఎవరు? 2, ఇష్బోషెతు ఎలా రాజు అయ్యాడు? ఇష్బోషెతు ఎలా రాజు అయ్యాడు? 3, ఇష్బోషెతు ఎలా మరణించాడు? అర్థం. ఈ మూడు మాటల్లోనే మన వర్తమానం ఇష్బోషెతు గురించి మనం వర్తమానం జ్ఞాపకం చేసి ముగిద్దాం. ఇష్బోషెతు ఎవరు? ఇష్బోషెతు ఎలా రాజు అయ్యాడు? ఇష్బోషెతు ఎలా మరణించాడు? చూద్దాం. నెంబర్ 1, మన ప్రశ్నకు సమాధానాన్ని మనం చూద్దాం. మన ప్రశ్న ఏంటి? ఇష్బోషెతు ఎవరు? రండి చూద్దాం. ఇష్బోషెతు ఎవరో దైవ గ్రంథంలో నుండి కొన్ని వచనాలను మనం అలా జ్ఞాపకం చేసి మనం ముందుకు కొనసాగుదాం. ఆ దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దినవృత్తాంతాల మొదటి గ్రంథము 8వ అధ్యాయము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 33వ వచనం చదువుదాం. వాస్తవానికి మనం చదువుకున్న అధ్యాయంలో కూడా ఉంది, కానీ మనం ఈ అధ్యాయంతో పాటు కొన్ని పుస్తకాలలో రాయబడింది జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయం 33వ వచనం. నేరు కీషును కనెను, కీసు సౌలును కనెను, సౌలు యోనాతానును, మల్కీషువాను, అభినాదాబును, యష్బాయేలును కనెను. వినండి. యష్బాయేలు అన్న ఇష్బోషెతు అన్న 2 ఒకటే. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చదువుతున్న సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో సౌలు కుమారుడకు ఇష్బోషెతు అని రాయబడి ఉంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనంలో సౌలు కుమారుడు గురించి రాయబడి ఉంది. ఇక్కడ మనకి ఎంతమంది సౌలు కుమారులు కనబడుతున్నారు? సౌలు కుమారులు మనకి ఎంతమంది కనిపిస్తా ఉన్నారు? 4 కనిపిస్తా ఉన్నారు. కానీ వాస్తవానికి సౌలు కుమారులు 6 ఉన్నారు. సౌలు కుమారులు ఎంతమంది అంటే 6 మంది ఉన్నారు. ఇక్కడ 4 ఉన్నారు. మరొక 2 కనబడాలి కదా. రండి అక్కడికి వెళ్దాం. సమూయేలు, అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథము
9వ అధ్యాయం 39 వచనం చూద్దాం. 9:39 రండి. అక్కడ కూడా అదే పదాన్ని మనం చూస్తాం. నేరు కీషును కనెను, కీసు సౌలును కనెను, సౌలు యోనాతానును, మల్కీషువాను, అభినాదాబును, ఎస్బాయేలును కనెను. ఎస్బాయేలు అంటే రెండు ఒకటే పదం మనం అక్కడ చూడగలం. అయితే మనము సౌలు కుమారుని చూస్తాం కదా. ఒకసారి ఇదే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 33వ వచనం చూస్తారా? 8వ అధ్యాయం 33వ వచనం. ఇక్కడ మనకి ఒక పదం కనబడుతుంది. 2 సార్ల నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇష్బోషెతుకి మరొక పేరు ఏంటంటే ఏ పేరు? ఎష్బాయేలు. అయితే సౌలు కుమారులు 6 మంది కదా, వారిని మనం చూడబోతూ ఉండగా ఇప్పుడు రండి సమూయేలు 2వ గ్రంథం, మీరు ఆ పదాన్ని చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. అయ్యా కుమార్తె అగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు, కనబడుతుందా మీకు? అర్మోనిని, మెఫీబోషెతు. ఎంతమంది? 2 ఉన్నారు ఇక్కడ. అర్మోనిని, మెఫీబోషెతు. ఎవరి కుమార్తెలు? అయ్యా కుమార్తెకు రిస్పా సౌలునకు కనిన, అంటే ఈమె ఉపపత్ని, సౌలకు ఉపపత్ని. ఈమెకు ఒక ఇద్దరు మగపిల్లవాళ్ళు ఉన్నారు, కనుక మగవారు ఉన్నారు. అర్మోనిని, మెఫీబోషెతు. అంటే మొత్తం ఎంతమంది అయ్యారంటే 6 మంది అయ్యారు. అర్థమవుతుందా నేను మాట్లాడుతుంది? సౌలు కుమారులు 6 ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే అక్కడ సౌలు కుమారుడు మెఫీబోషెతు ఉన్నాడు, యోనాతాను కుమారుడు మెఫీబోషెతు ఉన్నాడు. దావీదు సింహాసనమందు రాజ్యములో తన బల్ల యొద్ద కూర్చున్న ఆ మెఫీబోషెతు వేరు. ఆ మెఫీబోషెతు యోనాతాను కుమారుడు, కుంటివాడైన యోనాతాను. కానీ ఈ మెఫీబోషెతు వేరు. మెఫీబోషెతులు 2 కనిపిస్తా ఉన్నారు, సౌలు కుమారుడు 6 కనిపిస్తా ఉన్నారు. వారిలో 4వ వాడైన మనం చూస్తా ఉన్నప్పుడు ఎస్బాయేలు కనిపిస్తా ఉన్నాం. ఎస్బాయేలు అనగా ఇష్బోషెతు. అయితే ఒక విశేషం ఏంటంటే ఒకసారి మీరు సమూయేలు మొదటి గ్రంథానికి రండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం రండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం. 16వ అధ్యాయము 12వ వచనం. 16వ అధ్యాయం, క్షమించండి, 16వ అధ్యాయం కాదు, 28వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 19వ వచనం రండి. 28వ అధ్యాయము 19వ వచనం. 18వ వచనం నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది. యెహోవా ఆజ్ఞకు నువ్వు లేవబడక అమాలేకుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక పోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు. ఈ మాట పట్టుకోండి. ఆ యెహోవా నిన్నును ఇశ్రాయేలులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. ఈ మాట రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా. ఈమె ఎవరు అంటే ఈమె కర్ణ పిశాచం గల స్త్రీ. సౌలు కర్ణ పిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళి సోది అడుగుతా ఉన్నాడు. అంటే నా భవిష్యత్తు ఏంటి? దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు. సమూయేలు ప్రవక్త ఆ సమయానికి లేడు, చనిపోయాడు. అయితే ఆ సౌలు ఏమనుకున్నా అంటే నాకు కలుగుతున్న ఉపద్రవాలు, నేను వేధించబడుతున్న విధానం నేను తెలుసుకోవాలి అని చెప్పి కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళి తను సోదరుడు అడుగుతా ఉన్నప్పుడు ఆమె చెబుతుంది. ఆమె ఒక వ్యక్తిని ఎవరిని పిలవాలన్నప్పుడు సమూయేలును పిలుస్తుంది. సమూయేలు ఆ గొంగడ వేసి వచ్చిన ఆకారాన్ని బట్టి సమూయేలు అని చెప్పి గుర్తిస్తారు. అయితే వినండి, వచ్చి తెలియపరుస్తున్న మాట ఏమంటే నీవు దేవుని మాట వినలేదు, నువ్వు అమాలేకుల మీద ఉన్న దేవుని కోపాన్ని నువ్వు తీర్చలేదు. కాబట్టి రేపు ఈ సమయానికి నీవును నీ కుమారులు నాతో కూడా ఉండు అంటే ఆల్రెడీ చనిపోయాడు. దేవుని మాట ఏమంటే లేఖనం ఏమి చదివిస్తుందంటే సౌలు కుమారులు చనిపోవాలి. అది కదా లేఖనం. మరి అయితే
సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయానికి 8వ వచనానికి వచ్చేసరికి సౌలు కుమారుడైన ఇష్బోషెతు బతిగా ఉన్నాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? వాస్తవానికి ఆ కర్ణ పిశాసం కలిగే స్త్రీని ఆ సమూయేలు ప్రవక్తను పిలవగా, అంటే సమూయేలు ప్రవక్త వచ్చి తను చెలవిస్తున్న మాట ఏమంటే ఇశ్రాయేలు అందరిని ఫిలిష్తీయులకు అప్పగిస్తాను ఇచ్చేసాడు కదా. మనం చూసాం సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయంలో చూసినప్పుడు ఇశ్రాయేలు అంతా ఓడిపోయారు కదా. ఆ వచ్చిన భాగాలు మనం చూడగలిగాం. ఇశ్రాయేలును ఫిలిష్తీయులకు అప్పగిస్తాను, సౌలు కుమారులను రేపు ఈ సమయానికి నాతో కూడా ఉందురు అని సెలవిచ్చాడు. వాస్తవానికి అందరూ చనిపోవాలి, కానీ శేషం మిగిలి ఉంది. ఆ శేషమే ఇష్బోషెతు. ఎలా తప్పించబడ్డాడు? ఎలా ఇష్బోషెతు విడిపించబడ్డాడు? వాస్తవానికి ఇష్బోషెతు కూడా యుద్ధానికి వెళ్ళినవాడు, రాయబడలేదు. కానీ చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం, అంతేకాని ఇది వాస్తవాన్ని కాదు. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అబ్నేరు ఉన్నాడు కదా, మరి అబ్నేరు సైన్యాధ్యక్షుడు చనిపోలేదు. వినాలి, గమనించాలి. సైన్యాధ్యక్షుడు సౌలు సైన్యాధ్యక్షుడు ఎవరు? అబ్నేరు చనిపోవాలి, కానీ సౌలు కుమారుడు సైనికుడు చనిపోయారు. సైన్యాధ్యక్షుడు చనిపోలేదు. వినండి, అబ్నేరు ఎలాగైనా దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు, దేవుని వాక్యాన్ని గమనించినవాడు. ఎలాగైనా సౌలు కుమారుడు చనిపోతారు, నేను ఒక్కరినైనా వీరిని తప్పించాలి. ఎందుకంటే సౌలు రాజు కుమారుడు రాజు అవ్వాలి. సౌలు కుమారుడు ఒకవేళ ఇష్బోషెతు మిగిలి ఉంటే, అతను రాజు అయితే నేను తిరిగి మరలా నేను సైన్యాధ్యక్షుని అవుతాను. అర్థమవుతుందా? అందుకని అబ్నేరు ఏం చేశాడని భావం ఏంటంటే ఇష్బోషెతుని యుద్ధరంగంలో నుండి తీసుకుని వచ్చి దాచిన వాడని తెలియబడతారు. కానీ అదేమి రుజువులేమి దైవ గ్రంథంలో మనకు కనిపించవు. మొత్తానికి సౌలు కుమారుడు మొత్తం చనిపోవాలి, కానీ ఇష్బోషెతు తప్పించబడ్డాడు. ఈయనెవరు అంటే సౌలు కుమారుడైన ఇష్బోషెతు. ఇతను మరొక పేరు ఇష్బాయేల్. దాటి వెళదాం. ఇతను ఎవరో మనం చూస్తా ఉన్నాం. దాటి వెళదాం. ఇష్బోషెతు ఎలా రాజు అయ్యాడు? ఇది మన పాఠం. ఇష్బోషెతు ఎలా రాజు అయ్యాడు చూద్దాం. అక్కడే కొద్ది నిమిషాలు దాటి వెళ్దాం. మనము ముందుకు వెళదాం. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదువుదాం. 2వ గ్రంథము 8 నుండి 10 వచనాలు. నేరు కుమారుడు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడకు ఇష్బోషెతును మహానయమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను, ఆషేరీల మీదను, ఇజ్రాయేలు మీదను, ఎఫ్రాయేలు మీదను, బెన్యామీల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసెను. అర్థమైందా మీకు? ఎవరు చేశారు? అబ్నేరు చేశాడు. వినండి, ఒకని రాజుగా వెన్నుకోవాలంటే ఎవరి సంకల్పం ఉండాలి? దేవుని సంకల్పం ఉండాలి. ఒకసారి మనము సమూయేలు మొదటి గ్రంథానికి వెళ్ళిపోదామా? సమూయేలు మొదటి గ్రంథానికి వెళ్ళిపోదామా? 16వ అధ్యాయం 12వ వచనం చూస్తారా? 16వ అధ్యాయము 12వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడులే ఉండను. అతడు రాగాని, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించవని యెహోవా సెలవీయగా. వినండి, ఇక్కడ అభిషేకాన్ని మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ మనకు పాఠం అర్థమవుతుంది. వినండి, ఇష్బోషెతు ఎన్నిక దేవుని చిత్తం కాదు. ఇష్బోషెతు యొక్క రాజుగా నియమించింది అబ్నేరే. ఇష్బోషెతుని రాజుగా ఎన్నిక చేశాడు. ఎంతమంది మీద? ఎన్ని జాతుల మీద? చదువుతారా? 8వ వచనంలో చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం. ఎంతమంది అక్కడ గమనించాలి? ఎంతమంది ఉన్నారు? గిలాదు వారి మీద 1, అషేరీలు 1, ఇజ్రాయేలు 1, ఎఫ్రాయిం మీద 1, బెన్యామీన్ 1, ఇజ్రాయెల్. 6 జాతుల మీద 6 జాతుల మీద రాజుగా నియమించిన వాడు అబ్నేరే. కానీ 4వ వచనం చదువుతారా? 2వ అధ్యాయం 4వ వచనం. అక్కడ రండి. అంతటా యూదావారు
అక్కడికి వచ్చి ఎక్కడికి వినాలి ఎక్కడికి వచ్చి ఎబ్రోన్లో ఉన్న దావీదు వద్దకు వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. ఈ రెండు వచనాల వ్యత్యాసం మీకు అర్థమవుతుందా? దావీదు ఎన్నిక దేవుని ప్రణాళికలో ఉంది. ఇష్బోషెతు ఎన్నిక దేవుని ప్రణాళికలో లేదు. దావీదు వెనుక సమూయేలు కూడా ప్రార్థన ఉంది. దావీదు యొక్క ఎన్నికలో మనం చూస్తా ఉన్నప్పుడు సమూయేలు వచ్చి అభిషేకించడం మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని కోరుకున్నవాడు అని మనం చూడగలం. దావీదు ఎన్నికలో ఇష్బోషెతు ఎన్నికలో ఆ పదాన్ని మనం చూడలేదు. పోనీ ఈ 6 జాతుల వారు మా మీద రాజుగా ఉండమని కోరుకోలేదు. కానీ యూదా వారు హెబ్రోన్లో ఉన్న దావీదు వద్దకు వచ్చి ఏం చేస్తున్నారు? పట్టాభిషేకం చేస్తున్నారు. వినండి, మనుషుల ఎన్నిక ఎంత ప్రమాదకరమైందో నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని ఎన్నిక దావీదు కాబట్టి, దావీదు ఎన్నుకోవడంలో దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం ఉంది కాబట్టి దావీదు ఎంతగా వర్ధిల్లాడో మనం చూడబోతున్నాం. దేవుని ప్రణాళిక లేకుండా ఒక వ్యక్తి తన స్వప్రయోజనం కోసం, తన స్వార్థం కోసం, తన ఉనికి కోసం, తన పదవి కోసం ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి అతను కేవలం రాజు కుమారుడైనంత మాత్రాన తీసుకువెళ్ళి అతని రాజుగా పట్టాభిషేకం చేయడం ద్వారా ఎంత ప్రమాదమైందో మనం చూడబోతున్నాం. ఎలా రాజయ్యాడు అంటే మనుషుల వలన రాజయ్యాడు, దేవుని ప్రణాళిక కాదు. నేడు సంఘాలలో సేవకులు ఎలా అవుతున్నారు? నేడు సంఘాలలో పెద్దలుగా ఎలా అవుతున్నారు? నేడు సంఘాలలో విశ్వాసులు పరిచారకులుగా ఎలా కొనసాగుతున్నారు? బాధ్యత కలిగిన వారుగా ఎలా కొనసాగుతున్నారు? మనుషుల ప్రణాళిక ద్వారా ఉందా? దేవుని ప్రణాళిక ద్వారా ఉందా? మనుషుల ప్రణాళిక ప్రమాదం, మనుషుల నిర్ణయాలు ప్రమాదం. చాలా మంది మనుషులు తొందర పెడతారు. అయ్యా నువ్వు భలే వాక్యం చెబుతావయ్యా, నువ్వు చెప్పు అన్న, నువ్వు సంఘ పెద్దగా ఉంటావన్నా, నీ దగ్గర అన్ని క్వాలిటీస్ ఉన్నాను, నువ్వు నిలబడు. మనుషుల ప్రణాళిక, మనుషుల ఉద్దేశం అది ప్రమాదం. అబ్నేరు చేసింది కూడా అదే. చూడండి, అబ్నేరు ఎంత కుయుక్తిగా ఆలోచన చేశాడో. అబ్నేరుకు తెలుసు వాస్తవానికి ఏమంటాడో తెలుసు. అసలు అబ్నేరుకి ఈ విషయం తెలుసు. ఒకసారి చూడండి, అబ్నేరు ఈ విషయాన్ని ఎప్పుడు బయట పెట్టాడంటే, దావీదే సింహాసనం ఎక్కాలి, దేవుని లేఖనమే నెరవేర్చబడాలి, ఈ విషయంలో నేను తప్పు చేశాను అని ఎప్పుడు మాట్లాడుతున్నాడు? అబ్నేరు తన జీవితం తన హ్యాపీగా కొనసాగినంత వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే గద్దించాడో, ఎవరు ఇష్బోషెతు ఏం చేశాడంటే అబ్నేరు గద్దించాడు. అప్పుడు వెంటనే అన్ని లేఖనం గుర్తొచ్చింది. రండి చూద్దాం, అక్కడికి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం చూస్తారా? 3వ అధ్యాయం చూస్తారా? 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం. అబ్నేరు లేకపోతే మీకు 9వ వచనం చూడండి. 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం. యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయును గాక. చూడండి, సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనము ఇశ్రాయేలు వారి మీద, యూదా వారి మీద నేను స్థిరపరచుదునన్ను. అంత మాత్రమే కాదు, 12వ వచనంలో అబ్నేరు తరపున దావీదు వద్దకు దూతలను పంపి, దావీదుతో మంచిది, నేను నీతో నిబంధన చేసేదును, ప్రజలందరూ నీ వైపు తిప్పుతా అంటాడు. అంటే దేవుడు నన్ను శిక్షించును కాక అంటున్నాడు. ఎప్పుడు? ఇష్బోషెతు ఎప్పుడైతే గద్దించాడో. ప్రియులారా, మానవుని యొక్క నిర్ణయంలో, మన ఎన్నిక, మన యొక్క మనల్ని ఎంచుకునే విధానంలో మనుషుల ప్రమేయం ఉంటే ఏదో ఒక దినాన మనల్ని గాయపరుస్తారు, ఏదో ఒక దినాన మనల్ని పడద్రోస్తారు, ఏదో ఒక దినాన మనల్ని అవమానాలు గురి చేస్తారు. మాటిమాటికి అంటారు అది నేనే అతని సింహాసనాన్ని ఎక్కించాను, నేనే వాక్యం ఇచ్చానన్నా, అతను బలపరచమని బైబిల్ స్టడీకి నేనే ఇచ్చానన్నా, నేనే వాక్యం చెప్పమన్నానన్నా, నేనే చెప్పించానా, నేనే చేశాను, నేనే అనే పదం దగ్గర అది ప్రమాదం ఉంది. దాటి వెళదాం. ఇష్బోషెతు ఎన్నికైనక మనం చూస్తూ ఉండగా అబ్నేరు ప్రమేయం ఉంది. ఒక మాటగా చూస్తే దావీదు ఎన్నిక మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు కోరుకున్నవాడు దావీదు. ఇష్బోషెతును చూసినప్పుడు
ఎవరు కుమారుడైనా? సౌలు కుమారుడే. సౌలు కుమారుడైన ఇష్బోషెతును మనం చూస్తా ఉన్నప్పుడు, యెష్బయలు మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక లేదు. అంత మాత్రం ఎవరి కోరిక ఉంది? సైన్యాధ్యక్షుడైన అబ్నేరు కోరిక ఉంది. నేడు సంఘాలలో చాలా మంది ఇంకొక మాట చెప్పాలంటే భజనాపరులు ఉంటారు. భజనాపరులు కొంతమంది వ్యక్తులు, వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు, వాళ్ళకి ఇన్కమింగ్ బాగుందనుకో, వాళ్ళు ఏమంటారంటే, అన్న నువ్వెందుకు చెప్పకూడదు, అన్న నువ్వెందుకు చేయకూడదు, అసలు ఇక్కడ కాదు కానీ మనమే ప్రత్యేకంగా కూడుకుందాం. నీవేమో సేవకుడు అవ్వచ్చు, నేనేమో సంఘ పెద్దలు అవ్వచ్చు, లేకపోతే నీవే సంఘ పెద్దగా ఉండు, మనం ఎవరు అక్కడ పిలుచుకొని వచ్చి వాక్యం చెప్పించుకుందాం. ఎంత కుయుక్తి! కానుకల కోసం, కానుకల సందాల కోసం కుయుక్తి పన్నేవారు వారి దగ్గరే ఉంచుకోవాలి, వారే దాని ప్రత్తనాన్ని కొనసాగించాలి. ఎప్పుడెప్పుడు ఆ బాధ్యత కలిగిన వారిని తప్పించాలని ఆలోచన చేసేవారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కుట్రలకు, కుతంత్రాలకు దారులు తీస్తారు. అబ్నేరులో లేదు. ఇష్బోషెతు కూడా గమనించవలసిన వాడు. వాస్తవానికి నా తండ్రి అగో దావీదుకు వాగ్దానం చేశాడు, దావీదుని కూడా దేవుడు కోరుకున్నాడు, నేను అవ్వకూడదు. ఇష్బోషెతు అనవలసిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను కూడా రాజులు కావాలనుకున్నాడు. పిల్లరా, ఎంత ఒకటి ఇష్బోషెతు ఎవరో మనం చూస్తా ఉన్నాం. 2, ఇష్బోషెతు ఎలా రాజయ్యాడో మనం చూస్తా ఉన్నాం. మంచిది, నువ్వు ఎలా నమ్ముకున్నావు? సహోదరుడా, సహోదరి, యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, ఎలా నమ్ముకున్నావు? నువ్వు నమ్మింది నిజమేనా? నువ్వు నమ్మిక వాస్తవేనా? నీ విశ్వాసం ఉంచింది క్రమమేనా? రోగాలు పోతాయని నమ్మకం ఉంచావా? లేకపోతే ఆశీర్వాదాలు దొరుకుతాయని నమ్మకం ఉంచావా? ఉద్యోగాలు పొందుతాయని నమ్మకం ఉంచావా? లేకపోతే భూమి మీద ఏదో ఒక సంఘంలో చేరాలి కాబట్టి, ఏదో సంఘంలో ఉండాలి కాబట్టి, ఏదో సంఘంలో ఆరాధన చేయాలి కాబట్టి చేరావా? నమ్మావా? నీ విశ్వాసం ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద ఉండాలి. నా విశ్వాసం ఆయన శిలువ కార్యం మీద, ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడని, పరలోకాన్ని ఇస్తాడని, ఆయనతో పాటు మనం ఉండబోతున్నామని, మన పాపములను తీసివేస్తాడని మన విశ్వాసం ఉంచాలి. మనుషులు ప్రేరేపిస్తే నమ్ముకోవటం కాదు, మనుషులు బలవంతం చేస్తే. చాలా మంది తల్లిదండ్రులు, అరే నేను ప్రార్థన పోతున్నారా, నువ్వు ఇంటికాడ ఉంటే కుదరదు, నువ్వు నమ్ముకో నమ్ముకో నమ్ముకో. బలవంతం కాదు, ప్రేరేపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక వాక్యాన్ని బోధిస్తూ ఉండగా హృదయాలను కదిలించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. వారు ప్రేరేపణ కలగాలి. అయ్యో నేను పాపంలో ఉన్నానే, నేను మరణిస్తే నిత్య నాశనానికి, నిత్య నరకాగ్నిగుండానికి నేను వెళ్ళిపోతున్నానే అని ఆలోచన కలుగు చేసేవాడు. దాన్ని నిరాకరించి వెళ్ళిపోతే వాళ్ళకి ప్రమాదం. పిల్లరా, ఇష్బోషెతు కూడా వాస్తవానికి అబ్నేరు తొందర చేస్తున్నప్పుడు, అబ్నేరు ఎప్పుడైతే దావీదు యూదావారి మీద రాజుగా అయ్యాడో వెంటనే అబ్నేరు ఇష్బోషెతుని తీసుకొని వెళ్ళిపోయాడు. వినండి, ఇలాంటి వారు సంఘాల్లో ఉంటారు, జాగ్రత్త. మన ప్రమేయం లేకుండా మనల్ని బలవంతం చేసేవారు. మనల్ని బలవంతం చేసి దేవుని ప్రేరేపణ మనకు ఉండదు, దేవుని యొక్క ఆలోచన మనకు ఉండదు, దేవుని లేఖనాలు ఏం మాట్లాడుతున్నా మనకు ఎరగం. కానీ ఇతరులు మన మీద మోపినప్పుడు దాన్ని చేయాలని ప్రయత్నం చేస్తాం. అది ప్రమాదం, అది ప్రమాదం. దేవుని కొలమానంలో, దేవుని కొలతలతో, దేవుని ఆజ్ఞల ప్రకారమే చేయడం మనం ఇది. అర్థమవుతుందా? ఇష్బోషెతు ఎన్నికలో దేవుని ప్రణాళిక లేదు. ఇష్బోషెతు ఎన్నికలో సైన్యాధ్యక్షుడైన సౌలు సైన్యాధ్యక్షుడైన అబ్నేరు ప్రమేయం ఉంది. ఇంకొక మాట చూస్తారా? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకొని వచ్చిన ఆ పదానికి మనం వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. అక్కడ మనం చూడగల ఆ పదాన్ని మనం చదివిన భాగమే, మరలా ఆ పదాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగదాం. 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్ముని తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. వినండి, ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికలో ఇప్పుడు ఎవరు దావీదుని ఎన్నుకున్నారు? మొదట దేవుడు ఎన్నుకున్నాడు.
భూమి మీద ఎవరు నెరవేర్చారు? సమూయేలు వచ్చి ఆ దావీదు తల మీద తైలం పోశాడు, అభిషేకించాడు. కానీ ఇష్బోషెతు, సౌలు తల మీద అభిషేకం పోయబడింది, సౌలు అభిషేకించబడ్డాడు సమూయేలు ద్వారానే. మరి మా నాన్న ఎన్నిక సమూయేలు ప్రణాళిక ఉంది, ప్రజల ప్రణాళిక, దేవుడి చిత్తం. తర్వాత ప్రజలు కోరుకున్నారు కాబట్టి దేవుడు సౌలు రాజుగా నియమించాడు. దేవుడు కోరుకోలేదు. సౌలు ఎన్నిక కూడా, సౌలు యొక్క ఎన్నిక కూడా, రాజు కూడా దేవుడు ఇష్టపూర్వకంగా నిర్ణయించాం. ఏం చేశారు? ప్రజలందరూ అన్నారు, అయ్యా మాకు రాజు కావాలి, మా ముందు యుద్ధం చేయుటకు, మా ముందు నడుచుటకు మాకు రాజు కావాలని ఇశ్రాయేలు అందరూ సమూయేలు వద్ద వచ్చి మొరపెట్టినప్పుడు సమూయేలు వెళ్ళి దేవునితో మొరపెట్టగా దేవుడు ఏమన్నాడంటే, వారు నన్ను నిరాకరించారు. సమూయేలు నిన్ను కాదు నిరాకరించింది, నన్ను నిరాకరించారు. ఈ మనుషులు రాజు కావాలని కోరుకున్నారు కాబట్టి నేను కీషు కుమారుడైన బెన్యామీనైన నేను సౌలును రాజుగా నియమించుకున్నాను, నువ్వు వెళ్ళి అతను అభిషేకించాడు. మతానికి సౌలు అభిషేకం కూడా సమూయేలు ద్వారా జరిగింది. కానీ ఇష్బోషెతు రాజుల ఎన్నికలో ప్రవక్త యొక్క ప్రణాళిక లేదు, ప్రవక్త యొక్క నిర్ణయం, ప్రవక్త యొక్క అభిషేకం లేదు. అంటే మనుషుల నిర్ణయం, దేవుని చేత ఏర్పరచబడిన దైవ సేవకులు లేకపోతే దేవుని ప్రవక్తల ద్వారా ఆ నిర్ణయాలు లేవు. అంటే ఇలా మాట్లాడుతున్నాను, ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే శరీర సంబంధులు కలిసి ఒక శరీర సంబంధమైన వ్యక్తిని ఎన్నుకుంటున్నారు. మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఆత్మ సంబంధమైన కార్యాలను చేయడానికి శరీర సంబంధమైన వారిని శరీర సంబంధులు ఎన్నుకుంటున్నారు. అర్థమైందా? దేవుని పనిని చేయడానికి శరీర సంబంధమైన వ్యక్తులను శరీర సంబంధులు ఎన్నుకుంటున్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగదు. ఎన్నేళ్ళు పరిపాలించాడు? 2 ఏళ్లే పరిపాలించాడు. దేవుని ప్రణాళికలో ఉన్న దావీదు ఎన్నేళ్ళు పరిపాలించాడు? దావీదు సింహాసనం స్థిరపరచబడినది, సౌలు సింహాసనం స్థిరపరచబడలేదు. ఇంత మాట చూస్తే సౌలు కుటుంబీకులకు 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే సౌలు కుటుంబీకులకు అలాగే మనము దావీదు కుటుంబీకులు యుద్ధం జరుగుతూ ఉంది. వారు ఆ సౌలు కుటుంబంలో దినదినం నీరసిల్లిపోతున్న రాయబడి ఉంది. శరీర సంబంధులు నీరసిల్లిపోతారు, ఆత్మ సంబంధులు వర్ధిల్లుతారు. దాటి వెళదాం. 1 ఇష్బోషెతు ఎవరో మనం చూస్తా ఉన్నాం. 2 ఇష్బోషెతు ఎన్నిక ఎలాంటిదో మనం చూస్తా ఉన్నాం. ఇష్బోషెతు ఎన్నిక తన సౌలు సైన్యాధ్యక్షుడైన అబ్నేరు ద్వారా ఎన్నిక చేయబడ్డవాడు. అభిషేకం లేదు, ప్రజల ఆమోదం లేదు, దేవుని ఆమోదం లేదు. సంఘం అంతా అంటుంది అసలు ఆయన ప్రార్థన చేయడమే రాదు, అతను ఆయన కుటుంబమే సరిలేదు, అతనే చర్చికి సరిగా రాడు, అతను ఎందుకు అనే సంఘం అనుకుంటా ఉంది. ఈ సంఘంలో ఉన్న శరీర సంబంధులు కొంతమంది ఏమంటున్నారు, అతనైతేనే కరెక్టు, అతనైతేనే రైటు, అతనే సరైన విధానం అని అతనికి లేనిపోనిది ఆపాదించి నిలబెట్టారు. దాని ద్వారా నష్టం. ఎందుకంటే నిలబెట్టిన వారికి మెప్పు కోసం చాలా మంది వారి మెప్పు కోసం ఎంతైనా ఖర్చు పెడతారు, దేనికైనా సిద్ధపడతారు. చాలా స్థలాల్లో సంఘాలలో వారి ఘనత కోసం, వారి పేరు కోసం, వారి ప్రఖ్యాతల కోసం ఎంతటికైనా దిగజారే వాళ్ళు ఉన్నారు. ఆత్మీయంగా ముందుకు వెళితే పర్లేదు, కానీ వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని మాటలను నిరాకరించి ఆజ్ఞలను త్రోసివేసి దేవుని సేవకుల మాటలు పెద్దల మాటలు త్రోసివేసి వారే ఘనత వహించడానికి, వారే మెప్పు పొందడానికి ప్రయత్నం చేసిన వారు నేడు సంఘాలలో ఎంతో మంది. దాటి వెళతాం. 3వ ప్రశ్న ఏంటి మంది? ఇష్బోషెతు ఎలా మరణించాడు? అయ్యా, ఇష్బోషెతు ఎన్నికలో దేవుడి ప్రణాళిక లేదు. ఇష్బోషెతు ఎన్నికలో మనుషుల చిత్తం లేదు, మనుషుల కోరుకోలేదు. సౌలులను కోరుకున్నారు మాకు రాజు కావాలని, మనుషులు అలా కోరుకోలేదు. వీళ్ళు కూడా ఈ 6 జాతుల వాళ్ళు కూడా కోరుకోలేదు. మనుషులు కోరల, దేవుడు కోరల. పైపెచ్చి ఇతనికి కూడా ఇష్టం ఉందో లేదో మొత్తానికి తెలియదు, కానీ మొత్తానికి అబ్నేరు తీసుకెళ్లిపోయి అతనికి పట్టాభిషేకం చేసినది. ఆ వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడతాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో చివరి భాగం చూడండి, 10వ వచనం. సౌలు కుమారుడు, దానిపైన చూడండి, ఇశ్రాయేలు వారి మీద రాజుగా అతనికి
వినండి, ఈ మాట పట్టుకోండి. అతనికి పట్టాభిషేకం చేసెను. వినండి ఈ మాట, చేసెను అని ఒకళ్ళే చూపిస్తుంది. 4వ వచనం చూడండి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు అభిషేకం చేసిరి. కనబడుతుందా? అర్థమవుతుంది మీకు? చేసిరి అంటే అనేకులు ఉంటారు, వారికి ఇష్టపూర్వకంగా వచ్చారు. చేసిన అంటే ఏంటంటే తన ఇష్టం అన్నమాట. ఆ ప్రజలకు ఇష్టం ఉన్నా లేకున్నా, దేవుడికి ఇష్టం ఉన్నా లేకున్నా ఇక చేసేసారు. వాళ్ళేమో యూదావారిలో వాళ్ళందరూ దావీదు వద్దకు వచ్చాయా, నువ్వు మా మీద రాజుగా ఉండమని వాళ్ళు అభిషేకం చేస్తే, వాళ్ళు పట్టాభిషేకం చేస్తే ఇష్బోషేతుకి ఏం చేశారు? ఇష్బోషేతుని తీసిపోయి మీ సాగు మీరు జావనన్నట్లుగా ఇతనే మీరు రాజు, ఇతనే మీ అధికారి, ఇతని మాట మీరు వినాలి అని చెప్పి అతనికి పట్టాభిషేకం చేశాను. చేసిరి అంటే చాలా మంది, చేసిన అంటే ఒక్కళ్ళే అని ఇష్టపడ్డారు. కాబట్టి మన యొక్క ఎన్నికలో దేవుని ప్రణాళిక, పరిశుద్ధాత్మ ప్రేరేపణ, అలాగే సంఘములో బాధ్యత కలిగిన వారి ఆమోదం ఉండాలి. నన్ను ఇష్టం వచ్చినట్లుగా ఎన్నిక అవడానికి కుదరదు, ఒప్పుకోదు దైవ గ్రంథం. ఒక సేవకుడైనా, ఒక పెద్ద అయినా, ఒక బాధ్యత కలిగి పని చేయాలి అంటే సంఘములో ఒక ఎన్నిక ఉండాలి. అది దేవుని చిత్తమై ఉండాలి. ఎలా తెలుస్తుంది అంటే దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. దాన్ని ఎలా గుర్తించాలని పరిశుద్ధాత్ముడు హృదయంలో ప్రేరేపిస్తూ ఉంటాడు. దాన్ని ఎలా గుర్తిస్తారంటే వ్యక్తులు గుర్తిస్తారు. సంఘంలో బాధ్యత కలిగిన వారు వారిని గుర్తిస్తారు. అయ్యో, ఈ వ్యక్తికి చాలా భారం ఉంది, సువార్త పట్ల భారం ఉంది, వాక్యం పట్ల భారం ఉంది, కూడికల పట్ల భారం ఉంది, అతను అనేక సంఘ పరిచర్య విషయంలో భారం ఉంది, ఇతరులను గుర్తించాలి. గుర్తించి అప్పుడు వారు దేవునికి అప్పగించి ప్రార్థన చేసి ప్రత్యేకమైన పనికి అప్పగించాలి. అది జరగాల్సింది. నేడు అలా లేదు. నా దగ్గర ఒక 10 మంది పిల్లలు, నా కుటుంబం పెద్ద కుటుంబం అయితే చాలు, నా కొడుకులు, నా కోడళ్ళు, నా కుమార్తె, నా అల్లుళ్ళు 10 మంది ఉంటే చాలు. లేకపోతే నేను అక్కడ బాగా నోరు పెద్దదైతే చాలు, ఆ గ్రామంలో నా నోరు పెద్దదైతే, లేకపోతే మాకు ఒక 5 ఎకరాలు 10 ఎకరాల పొలం ఉండి, లేకపోతే మా కుటుంబం వాళ్ళే ఎక్కువ కానుకలు ఇస్తే మనదే బాధ్యత, మనమే అధ్యక్షులము, మనమే నాయకులము. ఇది ప్రమాదం, ఇది ప్రమాదం, ఇది ప్రమాదం. ఇష్బోషేతు ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇష్బోషేతు ఎలా మరణించాడో ఒక 3 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రండి, ఇష్బోషేతు మరణించాడు కదా, చూద్దాం. రాజుగా ఉన్న ఇష్బోషేతు ఏమయ్యాడంటే చూద్దాము. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం చూస్తారన్నమాట. కావున ఇష్బోషేతు అబ్నేరుకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయాడు. వినండి వినండి, ఎవరు రాజు? అసలు ఎవరు రాజు? ఇష్బోషేతు రాజు. సైన్యాధ్యక్షుడు ఎవరు? అబ్నేరు. అబ్నేరుకు భయపడి ఇష్బోషేతు ఏం చేస్తున్నాడు? ఏమి మాట్లాడక అధైర్యపడి రాబడి దగ్గర చూస్తారన్నమాట. అబ్నేరుకు భయపడి ఏ మాటయు పలకలేక. చాలాసార్లు సంఘాలలో గద్దించవలసిన వారు భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఎన్నిక దేవుడి ప్రణాళిక కాదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి కుటుంబం, బాధ్యత కలిగిన కుటుంబమే తప్పు చేస్తా ఉంది. సంఘంలో ఒక పాపం, రహస్య పాపంలో ఒక కుటుంబం కొనసాగుతూ ఉంది. వారిని గద్దించరు, దాన్ని గద్దించరు. ఒకవేళ వారిని గద్దిస్తే ఒకవేళ వారిని గద్దిస్తే వాళ్ళు ఏమంటారు? అసలు నువ్వెట్ట సేవకుడు అయ్యావు, నువ్వెట్ట ఈ స్థితికి వచ్చావో నాకు తెలియదు అంటారు. అందుకని అబ్నేరు ఏం చేసి, అబ్నేరు భయపడిన వాడు. అంటే రాజు ఒక సైన్యాధ్యక్షుడు భయపడుతున్నాడంటే ఇతని ఎన్నిక ఎవరు? అబ్నేరే. ఏమండి, స్థానిక సంఘంలో ఒక వ్యక్తులకు మనం గౌరవిద్దాం, కానీ కొన్ని విషయాలు వారు చేస్తున్న తప్పులని మనం గద్దించలేదు అంటే వాస్తవానికి మన ఎన్నిక సరైనది కాదేమో ఆలోచన చేయాలి. ఇప్పుడు స్థానిక సంఘంలో కొంతమంది వ్యక్తులు తప్పు చేస్తున్నారు అనుకుందాం, వారిని నేను గద్దించలేదు. దానికి ఎందుకు? వాళ్ళతో నాకెందుకు, వాళ్ళు ఎట్టపోతే నాకెందుకు, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, వాళ్ళ తీర్పు దేవుడిని చెప్పి నేను మౌనంగా ఉన్నాననుకో, నా ఎన్నిక సరైంది కాదు. నా ఎన్నిక, నన్ను మనుషులు నియమించారు, నన్ను దేవుడు నియమిస్తే దేవుడికి నేను భయపడాలి. అబ్నేరు కూడా వాస్తవానికి ఇష్బోషేతు కూడా దేవుడికి భయపడవలసిన వాడు, అబ్నేరుకు భయపడ్డాడు. నేడు చాలా మంది సేవకులు సంఘములో విశ్వాసులు భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడటంలో
దేవుడి వాక్యాన్ని సరిగా వివరించడం, అందించడం లేదు, గద్దించడం లేదు. ఏకాడికి స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, దీవెనలు, కావలసినవి, ఆ నొప్పి లేని బోధ, బాధ కలగని బోధ, సరిచేయని బోధ కలగడం వల్ల నేడు విశ్వాసులు భయం లేకుండా, భక్తి లేకుండా పాపంలో కొనసాగుతున్న వారు నేడు ఎంతో మంది. ఇష్బోషెత్ ఏమి చేయలేదు, ఎందుకై తప్పే చేస్తుంది, తప్పును ఖండించాడు. ఏమన్నాడు? ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది చేసేది కరెక్ట్ కాదు అన్నాడు. వెంటనే వచ్చాడు, అన్నాడు, ఇక నిన్ను మాత్రం రాజుగా ఉంచను, ఇక దావీదే రాజు, ఇక నిన్ను మాత్రం రాజు చేయను, నేను నిన్ను ఎట్టయినా సరే పడద్రోసి నేను దావీదుతో కలిసి నేను మాత్రం దేవుని లేఖనాన్ని నెరవేరుస్తాను. అబ్నేరు ఇష్బోషెత్ భయపడ్డా, అయ్యో ఇక నేను రాజుగా ఉండనేమో అని. ఒకటి భయపడిన వాడు. రెండో చూద్దాం. మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి దావీదు లాంటి వాడు చూడండి. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం, 30వ అధ్యాయం 6వ వచనం. దావీదుని చూద్దామా? అక్కడ ఆ మాట మనం చూద్దాం. 6వ వచనం, 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడిను, మరియు తమ తమ కుమారుని బట్టి కుమార్తెల బట్టి జనుడికి అందరికి ప్రాణం ఇసుకినందున రాళ్ళు రువి దావీదును చంపుదాం రండని చెప్పుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ఏం తెచ్చుకున్నాడు? అతనికేమో ఇష్బోషెతు మనుషుల ఎన్నిక కాబట్టి భయం కలిగింది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, సిక్లకులో మనం చూస్తా ఉన్నప్పుడు ప్రజలందరూ వచ్చారు, మనల్ని ఈ రీతిగా మనం కావడానికి, అమ్మోనీలు వచ్చి తగలబెట్టడానికి, మనం ఈ రీతి కావడానికి దావీదే కారణం. కాబట్టి దావీదుని మనం చంపేద్దామన్నారు. దానిని బట్టి యెహోవాని బట్టి దావీదు ఏం తెచ్చుకున్నాడు? మాయా మన యొక్క విశ్వాసం యేసు క్రీస్తు వారి శిలువ కార్యం మీద, ఆయన చేసిన బలి కార్యం మీద శ్వాసం ఉంచినట్లయితే, ఆయన రక్తం మీద శ్వాసం ఉంచినట్లయితే, ఆయన యొక్క దైవత్వం మీద శ్వాసం ఉంచినట్లయితే మనం అధైర్యపడం. చిన్న చిన్న శ్రమలకు కూడా మనం అధైర్యపడం. ఒకవేళ మన విశ్వాసము యేసు క్రీస్తు వారి మీద కాకుండా, ఆయన రక్తం మీద కాకుండా, భూ సంబంధమైన వాటి అందు శ్వాసం ఉంచితే మనం చిన్న రోగానికి, చిన్న బాధలకు, చిన్న వ్యాధులకు అధైర్యపడతాం. వాళ్ళందరూ వచ్చారు, ఎట్టయినా దావీదుని భార్యలను, పిల్లలను రాళ్లతో కొట్టి చంపాలన్నారు. కానీ దావీదు అధైర్యపడినవాడు, ధైర్యంగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, తప్పుగా ఖండించాడు, కానీ అబ్నేరుకు భయపడుతూ ఉన్నాడు. ఏ తప్పు చేయరా ఇష్బోషెతు, కానీ అబ్నేరుకు భయపడుతూ ఉన్నాడు. అయ్యో, ఇది మనుషుల ప్రణాళిక, మనుషుల ఎన్నిక. దేవుని బట్టి మనకు ధైర్యం ఉంటుంది. మనకి ఎన్ని శ్రమలు కలిగిన, ఎన్ని ఇబ్బందులు కలిగిన, ఎన్ని ఇరుకులు కలిగిన, మన ప్రాణము పోతున్నా సరే దేవుని మీద విశ్వాసం ఉంచితే మనం ఎన్నడూ విశ్వాసం నుండి తొలగిపోవు. భౌతిక సంబంధమైన శ్రమలు మనల్ని ఎంతగా ఇబ్బంది పెట్టినా విశ్వాసం నుండి తొలగిపోవు. అంటే దానికి బలమైన కారణం ఏంటంటే మనం నిజంగా యేసు క్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచితే. దాటి వెళదాం. అప్పుడు ఏమన్నారు? అందరూ ఏమన్నారు? వద్దు, అసలు వద్దు, చంపాలన్నారు. 10వ వచనం 2వ అధ్యాయం 4వ వచనానికి వచ్చి ఏమన్నారు చూసారా? అక్కడ మీరు గమనించారా? అప్పుడేమన్నారు? మాకు వద్దు, నై అన్నారు. ఇప్పుడేమన్నారు? జై అన్నారు. దావీదు కుమారు, దావీదా నువ్వే మాకు రాజువి. 5వ అధ్యాయంలో మనం చూడగలం. తర్వాత మనం దాటి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రజలందరూ వస్తారు, ఇశ్రాయేలీయులు అనేకులు వచ్చి మా మీద రాజుగా ఉండమని కోరుకున్నారు. ఒకప్పుడేమో నువ్వు వద్దని రాళ్ళు ఎత్తారు, ఇప్పుడేమన్నారంటే చేతులు ఎత్తి నువ్వే మాకు రాజుగా ఉండాలని. దేవుని ప్రణాళికలో ఉన్నవారు తృణీకరించబడ్డా ఒక దినము దేవుని హెచ్చిస్తాడు. దేవుని లేఖన ప్రకారం మనం కొనసాగుతున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం కొనసాగుతున్నప్పుడు ఒకవేళ ప్రజలను నిరాకరించవచ్చు, తృణీకరించవచ్చు, కానీ ఒక దినం మెప్పు ఉంది, ఘనత ఉంది, మహిమ ఉంది, కిరీటం ఉంది. మర్చిపోవద్దు. దేవుని ప్రణాళికలో మనం నిలిస్తే తప్పుగా మనం ఖండించాలి. ఒకవేళ మనుషుల ప్రణాళికలో మన నియామకము ఉంటే మనం తప్పును ఖండించము కూడా, గద్దించము కూడా, బెదిరించము కూడా, హెచ్చరించము కూడా. ఏంటి మన ప్రణాళిక? దేవుని చిత్తం ఏంటి మన పట్ల? దాటి వెళదాం. ఎందుకు మరణించాడో మనం చూద్దాం. అధైర్యపడవద్దు. మన ధైర్యం మన ప్రభువే, మన పిల్లలు కాదు. చాలాసార్లు అన్న నా పిల్లల నా ధైర్యం, చాలాసార్లు మన ఆస్తి మన ధైర్యం అనుకుంటాం.
చాలాసార్లు మనం ఉద్యోగం మనం ధైర్యం అనుకుంటాం. ఉద్యోగం ఉంటే బాధ ఉండదని అంత క్లియర్ అన్న ఉద్యోగం ఉండడం తప్పు కాదు, కానీ దానికంటే ప్రముఖమైంది మన ప్రభువే. శాశ్వత కాలము నిరంతరము మనతో వెన్నంటి ఉండేవాడే మన ప్రభువు. మన ధైర్యం మన ప్రభువై ఉండాలి. అంతేకాని భూ సంబంధమైన వాటిని మన ధైర్యాన్ని పెంచుకోవద్దు. మనుషులను నమ్ముతాడు కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు. ఏ పాటి వారు మనుషులు ప్రియులారా, మన బిడ్డలు మన ధైర్యం కాదు, మన ఉద్యోగం మన ధైర్యం కాదు, మన ఆస్తి మన ధైర్యం కాదు, మన యొక్క అందం మన ధైర్యం కాదు, మన పేరు ప్రఖ్యాతులు మన ధైర్యం కాదు. కేవలం దావీదులే యెహోవాయే నా ధైర్యం, యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఆ ఇష్బోషెతు యొక్క ధైర్యం అబ్నేరు కాబట్టే భయపడ్డాడు. దావీదు ధైర్యం దేవుడే కాబట్టే ధైర్యం కలిగి ఉన్నాడు. పిల్లరా, శ్రమలలో మన ప్రవర్తన మన దేవుడి మీద ఆధారపడ్డామా, దేని మీద ఆధారపడ్డామో మనకు అర్థమైపోతుంది. ఇష్బోషెతు ఎలా మరణించాడు ఒక టూకి గల నాకు ఉన్న సమయంలో జ్ఞాపకం చేసి ముగిస్తారండి. సమయం 2వ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం అండి. 5వ వచనం 5 నుంచి 8 వచనాల్లో మనం చదివితే మన మాట జ్ఞాపకం చేస్తున్నాం. రిమ్మోను కుమారుడకు రేకాబును భయాను మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషెతు మంచం మీద పండుకొని ఉండగా. ఇష్బోషెతు ఎలా మరణించాడో తెలుసా? ఎప్పుడు పడుకున్నాడు? మనం కాదు, మన గురించి కాదు, అక్కడ ఇష్బోషెతు గురించి మాట్లాడుతున్నాం. మనం గురించి మనం ఎప్పుడైనా పడుకోవచ్చులే. ఇతను ఎవరు అసలు వాస్తవానికి? మర్చిపోయాం మనం. ఇతను ఎవరు అసలు వాస్తవానికి? రాజు. ఇతను ఏం చేస్తున్నాడు? మధ్యాహ్న కాల వేళలో పడుకున్నాడు, ప్రశాంతంగా పడుకున్నాడు. అసలు వాస్తవానికి అబ్నేరు ఏమన్నాడు? నీ రాజ్యాన్ని తీసేస్తాను, నేను పోయి దావీదుతో కలుస్తాను, అసలు నిన్ను ఎలా రాజుగా ఉంటావో చూస్తాను, దేవుని లేఖనాన్ని నేను నెరవేరుస్తాను, నేను దేవుని భయపడవాను అన్నాడు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? అబ్నేరు పోతే ఫైన్లే, నేను రాజును కదా, అబ్నేరు ఏం చేస్తాను చనిపోయాడు. అసలు వాస్తవానికి 3వ అధ్యాయంలో అబ్నేరు చనిపోయాడు. ఇక అబ్నేరు చనిపోయాడు, ఇక అబ్నేరు చంపేశాడు. ఇక అబ్నేరు చనిపోయాడు, ఇక నాకేం దిగులు లేదు అనుకున్నాడు, ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఆ పడుకున్నాడు. ఇక పిల్లరా, మధ్యాహ్న కాల వేళ నిద్ర అది ప్రమాదం అని తెలియపరుస్తుంది. శరీర బలహీనత బట్టి నిద్రపోండి, కానీ ఇదే పని చేయొద్దు. అంతానికి మనం ఆత్మీయంగా చనిపోవడానికి ప్రధానమైన కారణం మధ్యాహ్న వేళలో, అంటే పగటి వేళలో, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని శ్వాస ఉంచిన మనము చీకటి వారి వల్ల ప్రవర్తించకుండా ఉండాలి. అంటే పగటి వేళలో మనము దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవునితో గడపటం మనం ఉండాలి. పగటి వేళ నిద్రించటాన్న కారణాన్ని బట్టి ఇష్బోషెతు మరణించాడు. సహోదరుడా, సహోదరి, మనం ఎందుకు ఆత్మీయంగా మరణిస్తున్నామో తెలుసా? వెలుగు సంబంధులుగా ఉండవలసిన మనము చీకటి సంబంధులుగా ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలుసా? దేవునితో సహవాసాన్ని తెంపివేసేసుకొని, దేవునితో బంధాన్ని తెంపివేసుకొని చీకటిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం, చీకటి సంబంధులు కొనసాగుతూ ఉన్నాం. అందువలననే మనము ఆత్మీయంగా చనిపోతూ ఉన్నాం. ఇష్బోషెతు భౌతికంగా మరణించాడు, మనం ఆత్మీయంగా మరణిస్తూ ఉన్నాం. ఒకటి, పగటి వేళలో నిద్రించడానికి కారణాలు బట్టి. రెండోది దాటి పెడదాం. రెండోది సమయం లేదు కాబట్టి నేను దాటి పెడుతున్నాను. అక్కడ చూడండి 8వ వచనం. ఇష్బోషెతు పడకటింట మంచం మీద పరుండి ఉండగా అతన్ని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. వారు అతన్ని పొడిచి చంపి అతను తలను ఛేదించి, రెండో మాట, అతడు తల ఛేదించబడి శత్రువులు దాడి చేశారు. ఒకటి, అసలు మెలకుతో ఉంటే శత్రువులు దాడి చేయడం అనేది అది అసాధ్యం. మనం ఎప్పుడైతే దేవునితో సంబంధాన్ని తెంచేసుకుంటామో శత్రువులు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా దాడి చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మనం చూస్తే 7-8 వచనాలలో ఎవరిని మీరు గర్జించు సింహం వల్ల ఎవరిని మిరింగుదురా అని వాడు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మనము శత్రువులు దాడి చేసే ఆ సమయంలో మనం ఎలా ఉండాలంటే మెలకువతో ఉండాలి. మెలకువతో లేకపోతే శత్రువు దాడి చేస్తాడు. మనం నిద్రించుచుండగా శత్రువు వచ్చి గురుగులు నాటి పోతాడు. ప్రమాదం ఉంది, జాగ్రత్త.
ఇష్బోషెతు ఎలా మరణించాడంటే మధ్యాహ్న వేళలో నిద్రించాడు. ఇష్బోషెతు ఎలా మరణించాడంటే ఆ శత్రువు దాడి చేయడానికి అవకాశం ఇచ్చాడు. మూడో మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడిన. మూడవది అధైర్యపడిన అంటే జాగ్రత్తగా ఉండని వాడు, నిర్లక్ష్యంగా ఉన్నవాడు. నిర్లక్ష్యం కూడా మన యొక్క మరణానికి కారణమవుతుంది. నేను ముగిస్తూ ఉన్నాను. నిర్లక్ష్యం చదవచ్చులే, ప్రార్థన చేయొచ్చులే, పోవచ్చులే, పరిచర్య చేయవచ్చులే, ఏవి కాదులే, ఏమవుతుందిలే, ఎవరు అడుగుతారులే, ఎవరు చూస్తున్నారులే, ఎవరు మాట్లాడుకుంటారులే అని నిర్లక్ష్యంగా మనం చేసే ఈ భక్తి మన యొక్క ప్రమాదానికి కారణమవుతుంది. ఇక ఎవరు నేను రాజుని, నన్ను ఎవరు చేయలేరులే, అబ్నేరు కూడా చనిపోయాడులే, బెదిరించిన అబ్నేరు కూడా చనిపోయాడులే, ఇక ఏమీ కాదులే అనుకున్నాడు. పిల్లరా, మన నిర్లక్ష్యం ఏదో ఒక రూపంలో అది ప్రమాదం, ఏదో ఒక దారిలో మనం ప్రమాదంగా మారుస్తుంది. మన భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్త కలిగి మనం నడుద్దాం. జాగ్రత్త కలిగి నడుద్దాం. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు మీ తర్వాత చదువుకోండి. నేను ముగిస్తున్నాను. అక్కడ చాలా విశేషమైన మాటలు రాయబడి ఉన్నాయి. ధైర్యంగా ఉండి మనం కొనసాగాలి, నిబ్బరంగా ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, సమాజంలో దేవుని కొరకు మన నమ్మకం కొనసాగాలి. ఇష్బోషెతు ఎన్నిక మనుషులది. ఇష్బోషెతు ఎవరో మనం చూసాం. ఇష్బోషెతు ఎలా రాజు అయ్యాడో మనం చూసాం. ఇష్బోషెతు ఎలా మరణించాడో మనం చూస్తా ఉన్నాం. తల ఛేదించబడి తన శత్రువుల ద్వారా తన సైనికులే, వీళ్ళిద్దరు ఎవరో కాదు, తన సైనికులే. ఎవరో ద్వారా ప్రమాదం రాదు, కానీ కొన్నిసార్లు మన సొంత వారి ద్వారా మన ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మనము ప్రార్థనలో, వాక్యములో, దేవుని సన్నిధిలో గడుపుతూ ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.